మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ మూవీ హనుమాన్ 1.5 year నుంచి ఈ మూవీ రిలీజ్ కోసం బ్రేకులు పడుతూనే ఉంది. ఫైనల్గా 2024 ఇయర్ సంక్రాంతికి విడుదల కాబోతుంది. ట్రైలర్ అయితే ఈ రోజే రిలీజ్ అయింది. ట్రైలర్ చూసాక నా ఒపీనియన్ ఏంటంటే ఇట్స్ అ గుడ్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే జాంబీ రెడ్డి అనే ఒక కొత్త కాన్సెప్ట్ని టాలీవుడ్కి పరిచయం చేసిన వ్యక్తి ప్రశాంత్ వర్మ. ఈయన డైరెక్షన్లో వచ్చిన ప్రతి మూవీ ఒక డిఫరెంట్ స్టోరీ లైన్తో వస్తుంది. అలాంటిది ఇతని డ్రీమ్ ప్రాజెక్ట్ అంట ఈ హనుమాన్ మూవీ. అటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్ని ఊరకనే తీయరు కదా, ప్రాణం పెట్టి తీస్తారు. ఖచ్చితంగా సక్సెస్ అవుద్దని అనిపిస్తుంది ట్రైలర్ చూసాక నాకైతే. అండ్ కమింగ్ టు ది ట్రైలర్ టాక్, చాలామంది యాక్టర్స్ ఉన్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ గారు అండ్ వానా సినిమాలు ఉంటారు కదా హీరో, అతను, ఇంకా సముద్రగని గారు, చాలామంది ఉన్నారు. అండ్ ఫస్ట్ నేను గ్లిమ్స్లో చూసినప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఏదో విలన్ అనుకున్నా, కాదు, హీరోకి సిస్టర్గా చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ది విలన్, ఏదో సూపర్ పవర్స్ కోసం అతను సెర్చ్ చేస్తూ హీరో కోసం వస్తున్నట్టుంది. ఆ సూపర్ పవర్స్ హీరోకి దొరుకుతాయి. వీళ్ళిద్దరి మధ్య వార్ ఎలా జరిగింది అనేది స్టోరీ అయితే నాకు అనిపిస్తుంది. విజువల్గా అయితే చాలా బాగుంది. లిటరల్లీ ఈ సీన్ చూడండి, ఈ షార్ట్ చూడండి, నాకైతే చాలా నచ్చింది ఈ షార్ట్. అండ్ సాంగ్స్లో మనకి కొంచెం గ్రాఫిక్స్ బాగాలేదని అనిపించి టాక్ వచ్చింది కదా, అదైతే నిజమే. బట్ వాళ్ళైతే ఇప్పుడు ట్రైలర్ ద్వారా నిరూపించుకున్నారు ఈ గ్రాఫిక్స్ కరెక్ట్గానే ఉందని అనిపిస్తుంది. ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అయినట్టయితే మన తేజ సజ్జా డెఫినెట్లీ ఇంకొక రేంజ్కి వెళ్తారు టాలీవుడ్లో. అండ్ ట్రైలర్ లాస్ట్లో వచ్చే ఈ షాట్ అయితే ఇట్స్ ఎ గుడ్ వన్, చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ది గెటప్, శ్రీను మంచి రోల్ పడినట్టయితే నాకు అనిపిస్తుంది. అండ్ ఇప్పటి వరకు వచ్చిన సంక్రాంతి కంటెంట్ మాట్లాడుకుంటే ది బెస్ట్ వన్ ట్రైలర్ అని చెప్పుకోవచ్చు. And that's it for Hanuman trailer talk. If you like my content, please do subscribe to my channel for more content. Thank you.